అత్తగారి భవనం లోపల నేను సుఖపడతాను అనుకున్నావా నేను అల్లారు ముందు ఉన్నాను అనుకున్నావా అని అవ్వా ఓ నాయన బలరాముడ నానా నానా నీలమన్నరా ఓ నానా నీలమన్నరా ఓ నానా నీలదుమ్మరా ఓ నానా నీలదుమ్మరా ఓ నానా కళ్యాణం చేసిరా ఓ నానా కళ్యాణం చేసిరా ఓ నానా ఒక్కరోజే ఓ నానా ఒక్కరోజే ఓ నానా ఎట్లా ఉన్నదాని ఓ నాయనా ఎట్లా ఉన్నదాని ఓ నాయనా నా బిడ్డలు బాలదేవి ఎత్తున్నదాని నాయన ఒక్కనాడన్న రాపోతుంది నా బాలది కూడా పోతుంది నానా నా గంట కూడా పోతుంది నాయన ఓ నానా నన్ను గంటవు నానా నేను సంబరపడతాను అనుకుంటున్నావా సంతోషపడతాను అనుకున్నావా నాయన నా సంబర సంటల పంటల బాలైంది నానా ఓ నానా నాకు సీతమ్మ గట్టము నానా నాకు శ్రీదేవి బాలే అయ్యా ఓ మామా నగర చక్రవర్తి మామా ఓ చిన్న మామా సాదేవా ఓ మామా తప్పు చెయ్యలేదే మామలారా బంధనే మామలారా కొడుకు వచ్చినాడే ఓ మామా అదో అర్ధరాత్రి వచ్చినాక నేను కవలవన్న పెట్టినా తెల్లారిలేదు చూసే వరకు నీ కొడుకు లేడే మామా నీ కొడుకు ఏమంటే కానీ నేను ఏ తప్పు ఏదాని ఆడవిల్లా ఓ మామలారా నా మాట నమ్ము మామా నేను అబద్ధం చెప్తలేను మామా నేను ఉన్న మాట చెప్తున్నదే అన్నయ్యా పగలు సారి పగలు గడిపినట్టుగా అగలగల మాటలు మాట్లాడుతుంది దీని మాట నేను నమ్ముతా మన కొడుకు అచ్చినోడు ఎందుకంటే మన గెలవపోనా మా నాన్నలు ఉన్నారు మా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు మన గెలవపోనా దీని మాటలా నమ్ముతా ఒక మాట నీ కొడుకు వచ్చిన మాతో చెప్తా అయిపోగానే కొడుకు రాలే ఇప్పుడు రాలే ఎవరిని కూడుకున్నావు నువ్వు పరుపు అంటే వినా పొరిచిన కానీ వాడి పేరు చెప్తలేవు అన్నా ఇది ఉండదాలు ముండి వరకు కరకర కర తిని కూర్చోయ్యా శివరాజు కథ చేత బట్టి గిరగిర గిరగిర వెళ్ళి బాలదేవిని కథ బట్టి కొట్టడానికి తర్వరాజు చూసిన అన్నయ్యా ఈ భూమి మీద ఉన్న భూమికి సర్ది అన్నయ్యా తమ్ముడా దేవుడా అల్ల తల్లిదండ్రి రాజులు నమ్మి మన చేతుల్లో పెట్టినాక మనమే తల్లిలో మనమే తల్లిలో తమ్ముడా ఇవల్ల పాపకారి పొలని చెప్పి పానం ఇస్తానంటున్నావు ఇప్పటికే కొడుకు లేక పుత్ర శోకవనము నీవేను ఆడవిల్ల పంచ ప్రాణం తీస్తే అతను ఆడవిల్ల పంచ ప్రాణాలు ఇస్తే లేనట్టయితే తమ్ముడా ఇంకా లేని పాపం కలుగుతుంది ఎన్ని విధములు చెప్పినా మాత కల్లా మామలార నా దగ్గర తప్పు లేదు తప్పక మీ కొడుకే అర్జునాన్ని చెబుతాను కదా తమ్ముడా నువ్వు నమ్ముతలేవు మన దగ్గర ఎర్రబోయే కట్టుకోళ్ళు అప్పయ్యకపోతే దాని తల్లిగారు ఇంటికన్నా జోలేసిరాని అడవి లోపల ఏమన్నా చేయని తమ్ముడా మనకు నచ్చని కోడలు ఇంటికాడ ఉంచుకోవద్దు కానీ నీ చేత మాత్రం మన చేత నీ చేతుల ప్రాణమేనా ధర్మరాజాన్ని వాడిని తెలియదా కోడలు ప్రాణంగా చూసిండు అంటారు అడవి నా కట్టుకున్న చేతికి పంపి కానీ దాని మొత్తం మనం చూడద్దు తమ్ముడా సరే పర్వాలేదు అన్నయ్యా ఇప్పుడే కడుకుల్లో రప్పించి కడుకుల్లో చేతికిస్తానని చెప్పి కొడుక ఎర్రబోయే కడిగిల రామ్మని ఎర్రబోయే కడిగిల రప్పించి కొడుక కటికలారా పాపకారి నా కొడుకు పాలదేవి అది ఎవరిని కూడుకుందో తెలియదు పాపకారి ఉండ దాన్ని కనరాని గట్లా కలసలేకుండా దాన్ని కరకర గొంతులు కోసి రాండిరా
ఎర్రబోయ కట్టుకొల్లో చెప్పంగానే ఎర్రబోయ కట్టుకొల్లు ఓరకుంట కత్తి ఒళ్ళో పెట్టుకుని కారకుంట కత్తి కడుపుల్లో పెట్టుకొని కోడికి సన్ను లేదు మేడికి పూతలేదు కట్టుకొల్లకు నిద్ర లేపాయి వాళ్ళు ఎర్రబోయ కట్టుకొల్లు వరా ఎర్రబోయ కట్టుకొల్లు వరా 5 రూపాయల దగ్గర వరా కట్టుకొల్లు ఎరవంత ఉన్నారు కట్టుకొల్లు రానవంత ఉన్నారు రూపాయలు లోపలి ప్రాణం తీస్తామే రూపాదేవి గాలి జానంతాడు బెత్తలు మిగిల కట్టుకోని కుటుంబ దెబ్బలతో గుద్దుకుంటా గుద్దుకుంటావారా రూపాలదేవి రాను రాను అంటే కొర గుంజుకుంటా కాలలోని కట్టల్లా కలందల కొండల్లా చూడు ముద్దున వంటి అందుకోయే నీ తల్లన్నా తక్కువ నీ తారకల కాదిస్తాం అది నిమ్మకిమ్మరా అక్కులన్నా నిలుగా ఉన్నారు అక్కులన్నా నిలుగా ఉన్నారు ఎప్పుడైతే ఎరబోజ కట్టుకొని ఏమి చేసి అడిలో తీసి కట్టి అమ్మ అమ్మని ప్రాణం తీసుకొని ప్రాణం అని మీ మామని చెప్పిల్లని కత్తి గిమ్మ కత్తి గెలిపంగా ఆడవిల్ల రూపాయల దేవికి దాడకుండా చల్లవన్నమ్మా గుండెలకు బిల్లు వంటండి నల్లకుండా అడిగి నాలో బాగా రైతాన్ని ఉండకుండా ఊసిపోతుంది భగవంతు శంకర శంకర నీ గుళ్ళు శంకరాయనయ్యా అయ్యా కనకలు బాలదేవి ఆనాడు కనుక పిల్ల ఒక రూపాలదేవి ఓ ఈశ్వర పరమేశ్వర కల్లా కలియుగం మీద కలింగ దాపారం మీద కొడుకులు లేనోళ్ళు ఎంతో మంది బిడ్డలు లేనిది ఎంతో మంది ఎన్నో నోవుల్లో వినా తండ్రి వాళ్ళకు సంతానం ఇవ్వరాని ఒక్కడు దానికి తొలి ప్రేమ నా భర్తతో గడిపినందుకే నాకు కొడుకు కావాలా బిడ్డ కావాలని చెప్పి తండ్రి నిన్ను ఆరు చేసిన నేను మొక్కినా నా గర్భాన కొడుకును బిడ్డను ఓడిగట్టిన ప్రాణాన్ని తెచ్చివా తండ్రి నాదా తొంభో లక్ష్మి తొడలో పోతివి నాదా మీ నాన్న కలవ పోతి మీ కళ్ళ కలవ పోతివి నాదా నీ బాధ నువ్వు తెలుసుకొని పేరవగానే నాదా నాకు లేని బాధ ఓడి గంటివా అని చెప్పి కానాడు 1 రూపాయల కలకలకలకలకట్టింది అమ్మ ఆగో భగవంతుడు గోలెడు బస్సు తీసి రూపాయల మీద గుట్ట వరకల్లా కట్టుకొళ్ళు కొట్టే కత్తి అలా చేతుల్లో పాములై తిరుగుతున్నాయి అప్పుడే ఎర్రపోతే కట్టుకొళ్ళ కథకటానికి అవడపడుతున్నారు చేతుల పడితే పావులు అవుతుంది కింద వారితే పల్లెలు అవుతుంది పల్లె అవుతుంది దీనితోనే గిరగిరి తిప్పి పరుపు అన్న మీద వంట పెట్టుకుని ఇచ్చిండు ఏం కాలే ఇప్పుడైనా మనతోటి కూడా ఏం కాలేదు అప్పు కాలే పప్పు ఉప్పు కూడా కాలే ఏం కాలే ఎంతో మంది మొయ్య నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఏం చేసినావు కూర్చున్నావా దాన్ని ముట్టేం చేయాలి
అది కొడితే పాము అవుతుంది. పాము కాటేగా ఇది ఎంతవరకు నమ్మచ్చునో ఎంతవరకు నమ్మరాదో ఏం కూడా అర్థమైతలేదు. ఈమెను కోసం పిల్లగానికి ఏమో పాండవలంత ఇంకులంత పిల్లగానేమో దొరకలేదు. రాత్రి వాళ్ళ కొడుకు వచ్చిందామో ఏమంటుంది, మరి పోతామంటేనో కత్తులు పాము అవుతుంది. ఇది ఏ విచిత్రం రా, మనకు దొరుకుతలేదురా. సంగలో ఇచ్చిపెట్టరా ఇచ్చిపెట్టరా ఇచ్చిపెట్టి అడవి లోపల చల్లగా పట్టుకొని పులిని ఏదన్నది మనకు అవసరం లేదు. వారు బాగలేవి నీ ప్రాణం తీసుకుని మా తోటి కాదు. అడవి లోపల ఏదన్నా రాజ్యం వెళ్ళిపో, నువ్వు ఎక్కడన్నావు ఇక మాకు తెలియదు. అగో గానాలు వేల లోపల గానాలు నిలబడి కనుకోలేమమ్మా ఓ తల్లి రూపాల దేవి నువ్వు అడవి లోపల ఎక్కడికన్నా వెళ్ళిపోవమ్మా. పుణ్యాత్మరాలు నువ్వు ధర్మాత్మరాలు అడవిలా ఎల్లగొట్టిల్లవా. అడవిలోని రూపాల దేవి లవల చెట్టు లెక్క ఆగో బండల్ల బండ లెక్క అడవిల్ల చూడు ఎండ ఎవరు లేక జంటలు శోభలు లేక బాయి గాడి తమ పట్టుకొని అడవిల్ల రూపాల దేవి ఆడ జన్మే పాడు జన్మగా చూసేటి ఈ యొక్క పాపిష్టి రాజంలోనా దేశంలోనా అడవిలోన మానాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో పాడు జన్మగా చూసేటి ఈ యొక్క పాపిష్టి రాజంలోనా దేశంలోనా నేను అడవిలో నమానాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో భగవంతానికి అన్నరయ్యలారా మూడు తలల బ్రహ్మ ముందు రాతరాయ రాత ఎనక రాత రాత అవి గోడ రాతలు మరుగుతాయి అని బ్రహ్మరాత మరగది మసు గీత కాదు మారు బ్రహ్మరాత ఎవరి రాత ఎట్లా ఉందో తెలియదు అమ్మనారా కాట్లవాడ నాడి రాత కాట్లవాడ తప్పదన్నరే అయ్యో వెనక చూసుకుంటే నాకు ఎవలోగా ఉంది ఎవలోగా ఉంది ముందు చూసుకుంటే నాకు బాయలుకుంటారా అవి కిరు కిరు తెంగ కింద నల్ల పడివి లోపల కరువు కన్నవు లేదు కంటికి నిద్ర లేదు నేను ఏ పులి కన్నా అడ్డం పోతా పులి నన్ను తింటే నా ప్రాణం కానీ నేను పొద్దుతో వైకుంఠం పోత భగవంతాని పులికి అడ్డం పోతా ఉంటే అక్షరాలు మాత్రం కాబట్టి అవ్వాలి ఏ పులి తింటలేదు ఏ పారే పాము కన్నా అడ్డం పోతే ఏ పాము నన్ను అందుకు కాటించి విషయాలు వదిలితే నా ప్రాణం పోతుంది అవ్వాలి పాము గడ్డం పోతుంది ఏ పాము చూడు అటువంటి అందుకు కాటిస్తలేదు పుణ్యాత్ముడు రాడు కాబట్టి ఆ రూపవాదిని చూసి పాము వెళ్ళిపోతూ ఉన్నదాట చడివాన నడి సాగరానా నేను పడలేను ఈ తాడు బాధ నేను పడలేను జయవంతి గానము
అలలారా గిరులారా అడవిలో మునులారా ఓ సూర్య చంద్రరాజులారా నన్ను చెప్పుకోవని దారిగైనా నన్ను చెప్పుకోవని చెందగైనా ఎండ లోపల వెళ్ళిపోతా ఉన్నారా ఇరుకిరు జంగలున్నది కింద నల్లా పడి ఉన్నది నాకు గర్ర వంటలేదు కారెండ పడి ఉన్నది ఎండ ఎవరు లేరవ తండ్రి నా సొమ్ములు లేరయ్యా అడవిలోనే వెళ్ళిపోతూ ఉంటే భగవంతు ఒకటో ఏమన్నా రెండో ఏమన్నా మూడో ఏమన్నా అడవిలో వెళ్ళిపోతుంటే అది తల్లి పోయేతో లోపలే ఉన్నదా అదో భగవంత అడవిలో వెళ్ళిపోతుంటే తల్లి పోయేతో లోపల మరి ఏమి ఉన్నాయి పండుగనే గుళ్ళు కూడా నేను ముందు ఉన్నాయమ్మా ఆ గుళ్ళ కాడ తల్లి దేవత ఉన్నారా రూపాల చేరవస్తున్నారే అమ్మా నా రాత పాడుగల తండ్రి ఎంత చెట్ట రాజ రాత్రివా అయ్యో రామా అమ్మయ్య గారి బాగా ఒక్క బిడ్డను పుట్టి నేనేమో తేరకొచ్చిన నానా బలరాముడా పాండవుల ఇంటికి కోడలు వైతన్నమే బిడ్డ ఇక నీకు వచ్చిన బాధ లేదంటే నానా కష్టమైన నిట్టూరమైన కట్టుకున్న కడుపల్ల పడి ఉండాలంటే నానా ఒకనాడు నా బాధ చూడపోతుంది నా తెల చూడపోతుంది అడవి పారైపోతాన్న నానా నా బిడ్డ ఎట్లుందని నానా నా దాడ నీకు దొరుకుతలేదయ్యా సత్తామంటేనేమో సావనా గత్తలేపాయ అత్తామంటేనేమో తొవనా గుతుకుతలేపాయ భగవంత 9 నెలల గర్భవతి పాండురంగని గుళ్ళగాడికి వచ్చినాక కడుపులో ఉన్న కొడుకు జన్మించే టైం అవుతుంది నీళ్ళ మీద తమ రాకోలే విల కొట్టుకుంటుంది రూపాలదేవి అయ్యో నా తల్లికి ఇప్పుడు బతికుంటే నా బిడ్డకు తొలుతూరు కానుకొని తోలుకపోయి నా సేవంత చేతులో నా బాధలెంటి చూస్తున్న భగవంత అందుకునే రోజుకోపోతున్నా ఆడవాళ్ళకేమో కానుపు గండం అందరు మగవాళ్ళకేమో బండి గండం అందరు పిల్లగాళ్ళకేమో ఆటగండం అందరు భగవంత అయ్యా తల్లి మీద పడ్డలాట రూపాల తల్లి మీద పడ్డలాట రూపాల కొట్టకుండా ఉన్నారా ఆడి బాల రూపాల రూపాల రంగ గుల్లగాడ ఓ దేవుడా దేవత ఉన్నదాట రూపాల దేవత ఉన్నదమ్మ రూపాల దేవుడా భగవంత నారాయణ నా యొక్క గర్భాన ఓ దేవుడా రూపాలదేవి తల్లి లంగ గర్భాన పిల్లగాడు భయపడితే నా తల్లి బాధన ఉంటా పూలు పడక నా తల్లి పురాణ ఉంటానన్నా తల్లి గర్భం లోపల పంచి పువ్వుల పిల్లగాడు బయట బాధ ఉంటా
భీమరాజు అంటే రంగుల పలాకుడు అయ్య రూపాల గర్భాల ఉంటున్నాడు పాండవల్ల భీమరాజంత పలాకుడు తనంత 700 పలాకు 7 రూపాయల గర్భాల కొడుతున్నాడు రూపాయల దేవి కొడుకు జన్మనిచ్చి కాలువేద తల్లి ఏనాడు గనక కన్ను తగ్గబడిపోతున్నారు పుట్టిన పిల్లగాడు ఉన్నకాడ ఉండలేడు ఎర్రోలే పొరుకుంట పిల్లగాడు కొంత దూరం పోతున్నాడు ఆయన తల్లి కథ అట్లా ఉండగా అక్కడ ఒక చూడబోతున్న మరి ఏనాడు గనక భోగమ లింగయ్య పల్లె లోపల భోగమశిరుడు మరి ఇటువంటి అడవిలా కట్టెలు విలుకలు ఎదుగుతున్నా అని ఇద్దరాడళ్ళు బయలుపోతున్నారు పాడుగా నువ్వు చీర కట్టుకోక నాయం అంటే ఉంటే కుక్కలన్నీ పడతాయి అట్లానే చీర చీర వెళ్తే అది ఉండదు జాకెట్ వేసుకో చీర కట్టుకుంటా మళ్ళీ ఫుల్లే పట్టుకొచ్చుకొని తట్ట అట్లా పెట్టుకోదన్న ఇవ్వరాక పిడికల పోదాను మరి పిడికలు ఏం లేదు నేను ఎత్తున పెట్టుకోవాలి అనుకుంటాను సంచి అయితే సంచి పట్టుకొని అంత బూరలు ఎరకపోయేటోళ్ళు అనుకుంటారా ఆనాడు కనుక చూడవలసిన మరి ఎట్లా పోతున్నారాట నేను కూడా అంత బాయ్ పండుగ పోదా గుంపు సిద్ధాల నేరియాలో 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 బాలట్ల బండుంటే నేరియాలో బండికి రెండు కొంటే నేరియాలో బాలట్ల బండుంటే నేరియాలో బండికి రెండు కొంటే నేరియాలో బండిగట్టు బావయ్య నేరియాలో బండికి 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 నేరియాలో సుట్టబొట్టు పెట్టుకొని నేరియాలో దుర్గిల్లో అంటే నేరియాలో సుట్టబొట్టు పెట్టుకొని నేరియాలో దుర్గిల్లో అంటే నేరియాలో దుప్పలకు నేరియాలో నా సుట్టబొట్టు చిన్నాయ 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 నేరియాలో అటమట్టు పెట్టుకొని నేరియాలో అడిగినాయో అంటే నేరియాలో అటమట్టు పెట్టుకొని నేరియాలో అడిగినాయో అంటే నేరియాలో దుప్పలకు నేరియాలో నా అటమట్టు వంగాయ 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 నేరియాలో అటమట్టు విడికల గంట భోగవతులు వెళ్ళిపోన్నా ఆగో పాండరాజనే పుల్లగాడ ఇవగాని తల్లి నాడు కనుక పడిపోయి ఉన్నారనే రూపాలదేవి ఇక్కడ వంకాయ ఉన్నదే పిడికలే ఎవరో వంకాయ ఉన్నదే ఎవరో ఇక్కడ ఇక్కడ ఎవరో ఉన్నదే ఏడా ఇక్కడ కింద చూడు చూస్తాను గాడి చూడు సౌండ్ చేస్తారా చిన్నపిల్లల సౌండ్ చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏమో మనకేం ఎరక నాకు తెలియదు నీకు తెలియదు నాకు తెలియదు నీకు తెలుసా అక్క ఇద్దరు ఇప్పుడు నాకు ముందుగా వచ్చిన మొత్తం ఇద్దరు వచ్చాకమ్మా నీకు తెలిసేమని మంచిది ఈ పొల్ల ఎవరు
అయిపోయింది కానీ ఈయనే గర్భాన వచ్చినట్టు నా పొలగాడు పుట్టినట్టు ఆ పొలగాని ఉంచి దూరాన్ని ఎక్కడ వేసాలి ఎందుకంటే దూరం అయితే దూరం ఇగో మనం భోగవల్లం కాబట్టి పొల్ల మంచిగా ఉంది ఇంత ఇంటికి తీసుకుపోయినాక 2-3 నెలలకు ఆరోగ్యం మంచిగా అయితే ఏమని చూసి మన ఇంటికి రాజులు వస్తారు వరాలు ముత్యాలు ఇస్తారు ఏంటని కొంచెం డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ఆ పూలంతో ఒక కలిసి ఉంటుంది ఆ పూలను వచ్చి ఆ గుడి ముంగట వారేసిరా మన కూడా సాధ కాకుండా అయితే మళ్ళీ శివుడు తీస్తలేడు మైసూరు తప్పుతలేడు మన ముఖంలో అన్న వయసు మీద ఎంత ముట్టుకుంటే లడ్డ ఆ పొల్ల నడుము అడిగే పెద్దుడు ఇప్పుడు అయింది జోరుండే ఇప్పుడు ఏమైంది శివుడు మళ్ళీ మైసూరు తగ్గడు కానీ బుద్ధి మన బాణం కొట్టుకుంటాను కానీ అచ్చేటోడు లేడు అందుకని పొలం దొరకపోతే మనం కొద్దిగా డబ్బు కమాయించుకోవచ్చు సాతగా నాడు ఇంత సంపాదించుకొని తినచ్చు సరే ఈ అమ్మాయిని తీసుకోపోదాం అన్న నా గోవాళ్ళు పిల్లగాని ఇప్పుడు ముక్కడేసిండు పట్టుకున్న రూపాలదేవి దగ్గర కట్టి ముఖం మీద వచ్చి అయ్యా ఎవరైనా బిడ్డ పూలు పూలు బుల్లా కూడా గట్టి కట్టమంటాడు మాది ఎవరంటే మాది చూడబోతే ఇక్కడ ఢిల్లీ అచ్చనపల్లి పట్నం ఢిల్లీ అచ్చనపల్లి పట్నం మా మామ ధర్మంగా రాజు మామలు నాకు 5 మామలు ధర్మరాజు అవు భీముడు అర్జునుడు అవు నగర చక్రవర్తి అందరికన్నా చిన్నవాడు సహాదేవుడు అవు అక్క నాకు 3 మామలైతే నా భర్త చూడు రంపాల కేశవ నాకు కళ్యాణమైంది కానీ నాగవెల్లి కాలేదు మా భర్త చూడు వెళ్ళిపోయిండు మళ్ళీ ఒక రాత్రి ఏడవచ్చి నాతో కలిసిమెలిసి కాపురం చేసినందుకు భగవంతుడు నాకు ఒక కొడుకును ఓడి అంటిండు కొడుకునో బిడ్డను నా గర్భాన చూడు ఓడి అంటే ఎందుకంటే చూడు నా కొడుకు లేని లోపల నా గర్భాన కొడుకే పుట్టిండో బిడ్డ పుట్టిండో మీరే ఊరంటవా బిడ్డ కొడుకే పుట్టిండో బిడ్డే పుట్టిండో అమ్మ నా కొడుకు లేడు బిడ్డ లేదు మీరు వచ్చిందంటవా బిడ్డ మేము కట్టిన వీడికి కానీ అడవిలో మేము వచ్చినాం వచ్చే వారాలకు వీడు ఒక్కదానిగా కనబడ్డ బిడ్డ మాకేం కనబడ్డ ఈ అమ్మని ఒక్కదానిగా కనబడ్డ బిడ్డ ఈ అడవిలో ఒకలా ఉంటుంది ఒక్కదానికి ఇట్లాంటి దాన్ని ఉండరాదు బిడ్డ మరి ఇక కొడుకు పుట్టిందా మాకు తెలియదు బిడ్డ పుట్టిందా మాకు తెలియదు నా కాపులు కాదులు ఎత్తుకపోయినా మాకేం తెలియదు కానీ బిడ్డ పుట్టే ఆకలితో ఉన్నట్టుండో మా ఇంటికి తీసుకుపోతే నేను చదువుకుంటాను నా బిడ్డకి ఇంత బాధతో అడవిలో ఎట్లుంటావు బిడ్డ మాకు తెలియదు బిడ్డ నేను వచ్చేవారు నువ్వు ఒక్కదాన్నే కనబడ్డావు నోరు పూసుకొని ఉంటాను నువ్వు పట అంటేనే అన్న కలుస్తుంది అదే పండనే బాబు నన్ను వండకుంటే అయినా వండకుంటే మళ్ళీ
నా గర్భాన కొడుకో బిడ్డ పుట్టిల్లా అంటే ఎవరు ఉండలేదు అమ్మా నువ్వు ఒక్కదాని ఉన్నవనంగా అడవించాలి కూడా చల్లవంది భగవంత నాకు కొడుకో బిడ్డగా వచ్చాను నన్ను మా మామలు అడవిలో ఎల్ల కొట్టిల్లు కానీ నా గర్భాన కొడుకు లేరు బిడ్డ లేకపాయనే అమ్మా ఇది ఏమి మాయా ఏమి చిత్రము కొడుకు లేని బిడ్డ లేని ఎడలో నాకు ఎందుకంటే నువ్వు గర్భం ఎట్లయింది ఆడవిల్ల 100 రూపాయల కనకల కనకల కన్నీరు తీసింది నాయమ్మా మహిమేందో ఎవరికి తెలియదు అన్న కన్నీరు తీస్తున్నదా రమ్మని రూపాలను వాళ్ళలో ఎట్లా పెడుతున్నారా రూపాయల దేవి అవి ఏ నీళ్ళు సైనిల్లై గడవయ్యేసి ఏనాడు బాలంతరాలు కాబట్టి చాలారి బంధన చాలారి బంధన కానవరా చాలారి బంధన చాలారి బంధన చెప్పవల్ల ఓతరా పిల్లకు అన్నవన్నీ భోగవల్లి ఇచ్చిన పిల్ల 1 రూపాయల దేవి కట్టవులు ఉన్నోళ్ళకు గుడ్డ అన్నం పెట్టి ఆపద అడిగితే బాధంతా తీరిపోతుంది అంటారు భోగవల్లు ఓ బిడ్డ నీ పరిస్థితికి ఇక్కడికి వచ్చింది రా బిడ్డ అని చెప్పి అల్లారు ముద్దుగాలు ఉంచుకుంటాను అక్కడ భోగవల్ల ఇంటికాడ రూపాయల దేవి బతకనే గాని అయ్యో అదే ఒక చూడవుతుంటే భోగవలింగయ్య పల్లె లోపల బలియా నాగయ్య తన భార్య ఒక చూడవుతుంటే బలియా నాగమ్మ ఉన్నది ఇద్దరాలు మొగలు ఆ పాటలంగనే గుళ్ళే పూజలు చేసేవాళ్ళు అవులవా ముసలోడా ఏమైంది ముసల్దానా గుడికి పోతా కుండ పట్టుకోలేవు ఒక్కడుక నాకు తాత కాకుండా అయిపోయాను 4 ఆనందం అందుకే నేను ఇంతకీ 2 శివన్ గీడ అయిపోయింది ఇప్పుడే కొంచెం పైన తెల్లారి నీళ్ళు ప్రార్థన కొన్ని తెల్లారుడు పాడవాడు ముండ కొడుక ఇంకా తెల్లారి నాది ఆరుడు పాడవాడు ఏమైనా ముండ కొడుకు 7 దాకా అంటాడు నీకు దగ్గరికి ఇస్తుంటే నాయన కావాలంటే కట్టాన్ని కొని పెడతాడు రోగం జరుగుతుంది అయినా మూస్తాడు అయినా కట్టెలా పడుతుంది పెద్దవాడి మూస్తాడంటే ఇంకేం ముయ్యకుండా ఉంటాడు అగ్గి అలా 3 అవుతాను ఇప్పుడే ఆడి బలియనాగయ్యాగా నాడు బలియనాగమ్మ పట్ల గుల్ల బట్టలు పట్టినా బట్టలు పట్టినా అర్థములు పట్టినా మెడలు లక్క మెడలు వాళ్ళు దండ పట్టినా దీనికి దగ్గర ఏడవస్తారా గుళ్ళబెట్టికి వాళ్ళు పోతా ఉన్నారా గుడి లోపల ఎర్రంగా బద్దంగా ఏముతోంది పిల్లగాడు అయ్యా ఏసే పిల్లగానే చూడేనా పిల్లగానే చూడేనా నాదా అవునా ఏమైందే బుద్ధోడా మీకు చూస్తావు కాదు గుళ్ళకి ఇప్పుడే ప్రయత్నం చేస్తామని ఉంటా ఆగు ఆగు ఇదే కలిమాయా ఇదే పాపల్లా ఇదే అవునా ఏమైతే ఇక్కడ పిల్లగాళ్ళు ఉన్నట్టున్నారేమే కాదు పిల్లగాడు ఎవరో ఉన్నారు కాదే ఈ గుళ్ళ పిల్లగాడు ఎక్కడే ఇది ఉండి రేవు తక్కువని పట్టుకొని లక్షం 60 ఏళ్ళకి వచ్చి ఇంకా నీకు 10 రేవు దొరకపాయి తినాలి కానీ ఏమైనా చెప్పి చేయించుకోండి నీ చేత చెర్ర ఎట్ట
ఇంట్లో మొగోడు మంచివాడు అయినాక ఆడవాళ్ళ నోట్ల మాట బయట పడకుంటుంటారు. ఇంట్లో మొగోడు కూదరాంజ కొడుకు ఆయన కొడుకు కాకపోతే ఆయన అందరూ పట్టుకొని తింటారు. అంటే కూదరాంజ కొడుకు నారాయణ ఏమి లేదా పిల్లగాని చెప్తారా మంచిగా బాగా స్వీట్ నడుస్తాం. కొడుకులు లేదు బిడ్డలు లేదు సాదుకున్నా వల్ల పొంగ ఎడితే నేనేం చేయాలి? తమ్ముళ్ళ కొడుకు చెత్తారని పట్టుకొని పోవాలి ఏం కాదు. సరే నేను ఎత్తుకుంటా, నువ్వు గుడి కాడికి పూజ చేసేస్తావా? అయ్యో తప్పుడే భోగమనాగయ్యా భోగ అటువంటి చూసినవా ఏనాడు కనుక వాళ్ళు ఏమి చేసిన గుడి గడికి ఆ గుళ్ళే ఉడిపత్తిని ముట్టించా పిల్లగాన్ని ఎత్తుకొని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా పిల్లగాడు తీసుకొని ఇంటికి చేరవచ్చిల్లు. ఏంది ఇట్లా గిట్లా అంటే నాకేమెరకనే ఎత్తుకొని పాలే కదా. ఒక్కొక్కల మూలకి తేలి చెబుతా కొండ వాపుతారు కానీ ఇంటి నాలుగు కొండలు అక్కడే శిలాజ్యం ఉంటా నేనేం చెయ్యండి. పిల్లగాని ఇంటికి ఆయన ఏదో దోశ ఇంటికి పట్టు కట్టుకున్నాం. ఎవరన్నా ఇంటి ఎన్నికోలు ఇంటి ముంగటోళ్ళు నిన్న మొన్న మీకు ఏది లేదు పిల్లగాడు ఎక్కడోడు అని అడిగితే ఏం చెప్తున్నాము అని అక్కడ గుళ్ళె దొరికింటూ లంచ కొడుకు నేను అనేది కూడా కాదే నువ్వేమో చేస్తావని నేను ముందుగా నిన్ను అతిథి దిగి తోగల పడగొడతాను. ఏం లేదు ముడ కొడుక ఆయన ఆకిట్లా పొయ్యి అంటు పెట్టి ఆయన కుమ్మరులు ఇంటికి 4 కుండలు వచ్చి 3 కుండల మీద 1 కుండ పెట్టి నాయలాకు తక్కలాకు పెట్టి నాకు తలమాల గట్ట అని ఎత్తుకొని నేను ఉంటా అంటే పసిలో తల్లి అన్నట్టు కొడుక గుళ్ళె దొరికిందంటే గుళ్ళె దొరికిన పిల్లగాడు ఊరందరికి పూర్తి అంటారు. ఎవరేమనేది తెలియదు. అదే నేను చెప్తాను కొత్తలు ఎదిగించలేదు అది మాది గట్టినే ఉండే కానీ నేను కూడా ఏది లేదనుకున్నా ఇక దాన్ని కాదనుకున్నా కానీ ఆయిల్ రాత్రి అయింది డెలివరీ అయింది అని చెప్పాను. మంగళ ఓడిపోయి అట్లా పోని ఆయిల్ అయిందని డెలివరీ అయిందాను. సరే సరే అయితామని మరి ఎందుకంటే మనం ముళ్ళుతో ముళ్ళు తీసుకున్నాడు చేయకపోయినామనుకో మనకు గుళ్ళె దొరికింది అనుకో గుద్దుతారు ఆయనతో పట్టుకొని పోతారు. ఇక నేను వచ్చే మన పడితే నాన్న వచ్చే మన పడుతుంది. ఇగురు 20 మందిని చేస్తారు. ఇగురు పని చేసినప్పుడు 10 మందిని కూడా చదవరు. కట్టం లేకుండా పోటీ అయితే దొరికింది. కట్ట నీకు ఇంకేం కట్ట ఉంది. నేను ఎన్నడో మమ్మీని అయితే అనుకున్నా, నేను ఎన్నడో అమ్మ చూపించుకుంటా అనుకున్నా కానీ ఆదృతం నాకు చెప్పొద్ది. నీ మానేడికాయ ఏడ మాడిపోయిందో నీ పీసువారి ఏడ కొట్టేసి నీ పొందా ఎక్కడ పడైంది పాలు మళ్ళీ బాగా పాలు బాలర్థమైందని పాలు వాణిగా ఇవన్నీ వేసాలంటే కట్టచ్చు కానీ పాలు ఎక్కడికి రావాలి. నువ్వు ఇవ్వాలి కాదిస్తాడు ఆయనకి గర్భ పట్టి వచ్చింది మన ఇచ్చి ఆవు బొర్రిందని ఇస్తాడే పాలు ఎట్లా పడతాయి? పల్లిపిండి తిని పడతాయి. బర్ర తింటే కొట్టు తింటే పాలు పడతాయి. ఆగదు చెప్పిండు తోల పడగొట్టిను. ఇంకా నమ్మకూడ చెప్పాడు ఈయనగా మంచి హెచ్చాలు పడితే నీకు పాలు పడతాయి. చెప్పుల్లా నువ్వు చెప్పలేవు ఆయన చెప్పింది తెలిసింది. ఇప్పుడు ఈ చలికాలంలో ఎందుకంటే 5 టిన్నుల నీళ్లు వేసుకోవాలి. కూల్ టిన్నుల నీళ్లు 5 టిన్నుల కూల్ టిన్నులు తెచ్చుకొని పొద్దుగాల 3 గంటలకు లేచి ఆ కూల్ నీళ్లు స్నానం చేయాలి. స్నానం చేసినాక వెంటనే జామకాయలు తినాలి, వేగివళ్ళు బుక్కాలి, గోనగాయ సారు, వంకాయ సారు, ఇంత గన్నేరు పప్పు, ఇంత కొడిస చెక్క, ఇన్ని జీడి గింజలు, ఇంత పాలసత్రం ఆకు మెత్తగా నూరి చిన్న చిన్న గోళీలు చేసుకొని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి రోజు 3 చొప్పున వాడిన అనుకో మన కొడుకు పాలు జీకంగా మనం వేసుకోగా మధ్యాహ్నం పాలు ఓటలు కుట్టబడదాం. గాజు పక్క గంటలు చెక్క తిన్నాకనే ఉంటాను. దిక్కు వాళ్ళ ముఖం బోర్రవాడే వారే నీ కన్నలా కా కూర్చోబోయే నీ బండ పచ్చవాడు నీ ముక్కకు నీ పిక్కకు కుక్కవాడు నీ బొర్రకు తుర్రవాడు దిక్కువాడు రోజు మీసాడు దొప్ప చెవతో ముఖం బొర్రవాడ లాంటి నీ గుడ్డు ఆయన 2 గుడ్డు కాదు. నీ ముఖం మీద కోడి మూత్రం పోయా
అవన్నీ ఏముడుతుంది గాజు పక్క కన్యా చెక్క తిన్నంత బతుకుతారు గాడి గట్టిగా పడతాయి పాలు ఈ ముఖం మాట ఇటువంటి పాల కొడిచే మన పాలసత్రబాకు నల్ల కొడిచే చెక్క కన్యా చెక్క తిని ఒక్కసారి తెల్లార వరకు ఉండవు పాలసత రాగు తింటే పట్టాడుతాయి మాడిచినట్టే ఉంది అడిచి రాగుల పోను వాళ్ళు రాగులా పాలు పెట్టి అల్లలో పాలు పెట్టి పిల్లగాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఆ పిల్లగాడు దొరికిండు మరి ఏనాడు గుడి లోపల దొరికిందని చెప్పి వాళ్ళే ఒక చూడబోతుంటే మరి ఏనాడు కనుక ఆ 10 నాడయ్య నాగమ్మ భూపాల కనుడు అంటే పేరు పెట్టిండు 6 నెలలు ఆడాలి 2 నెలలు వయసున్న పిల్లగాడు కానీ వాళ్ళ పలక పిల్లగాడు చేతికిచ్చి అరే పాదదాల అంతకైనా పాదదాల అంతకైనా మంచిగా నట్టురా భూపాలకరుడు సార్ చెప్పిన సంస్కృత వేదాలు పిల్లగాడు ఎప్పుడైతే బళ్ళల్లో నేర్చుకుంటున్నాడా బాలు అయితే పిల్లగాడు కచ్చి బల్లం నేర్చుకున్నాడు గుర్రం మీద పిల్లగాడు కూర్చొని ఊరంతా తిరుగుతున్నాడు భోగ వల్ల ఇంటికాడ ఈ పిల్ల ఒక రూపాలదే ఉన్నది అప్పుడే గానాడు గడియ లోపల ఒక చూడబోతుంట రూపాల దేవి తల దిగపన దానం పోసి కొత్త చీర కట్టి కొప్పు దూసి కొప్పుల మల్లెలు పెట్టి ఆగిట్ట పులిసేసి రూపాల దేవిని భోగం వల్ల కూర్చుండబెట్టిల్లు రూపాలదేవికి ఆ సంగతి తెలియదు నా భోగం అక్కలకు నా మీద ప్రేమ కలిగింది అందుకే నాకు తలతానం పోసి కొప్పు దూసిళ్ళు కొప్పుల మల్లెలు పెట్టిన ఆ పిల్ల అనుకున్నది ఆగిట్ల కూర్చుంటే పిల్లగాడు అయ్యలారా రాజా భూపాల గారి గుర్రం మీద పోతా అంటే కన్న తల్లి అని తెలవలేక ఆ తల్లి ఒక చూడబోతుండ 40 ఏళ్ళ నడి ఇడికి వచ్చిన కళ్యాణం కడియ తీరి ఎంతో అందమైన సుందరులా ఉన్నదా తల్లి అని తెలవలేక మేడ భోగం వల్లది అక్కడ ఉన్న స్త్రీ కూడా భోగం వల్లే అని ప్రేమ చెందుతాను ఆ పిల్లగాడు అప్పుడే పిల్లగాడు తరాదర గుర్రం దిగిండు మరి ఇంట్లో యజమాని ఎవరని అడిగిండు భూపాల దగ్గరికి పోయి ఇంట్లో యజమాని ఎవరమ్మా అని అడిగిండు మమ్మల్ని యజమాను రంగసాని అక్కడ ఉన్నారు రంగసాని దగ్గరకు పోయి అమ్మ ఆ గిట్ట కూర్చున్న అమ్మాయికి రేట్ ఎంత అని అడిగితే వరాలు ముచ్చాలు వచ్చిన మానికి అలా ఒక రాత్రి నీతో గడుపుతున్నా అన్నారు వాళ్ళకి ఇచ్చే డబ్బులు తీసుకున్నారు రాత్రి వేళ అమ్మాయి దగ్గరికి నేనత్తా అని చెప్పి పిల్లగాడు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిండో పొద్దుగుకుతుంది భోగం వాళ్ళతో కలిసి పిల్ల రూపాలని పడుకోబెట్టుకునే వాళ్ళు రూపా ఈ రోజున ఈ ఒక ఏక గదిల పట్టమంచం వేసి పూల పానుపులేసి లాలిమెత్త శివాసనం ముట్టించి అటువంటి చూసినావా పళ్ళు పట్టుకొని ఉండవమ్మా అని చెప్పి ఏనాడు కనుక భోగవతులు మాట్లాడమ్మా రూపాలదేవి ఒళ్ళు జల్లమంటాన్ని అమ్మా మీరు చెప్పుతున్నదేమిటమ్మా భార్య భర్తల నూతనాదంట 1 ఏళ్ళ ఇటువంటి లాలిమెత్త శివాసన పట్టమంచం ఎత్తురు పాలు పనులు పట్టుకుంటారమ్మా అవి నాకెందుకమ్మా అని ఆ తల్లి రూపాలు అంటుంది అందుకేనే నీ దగ్గరికి ఒక రాజత్తాడు ఆ రాత్రి వల్ల పిల్లవాడితో గడపాలంటే తల్లి రూపాలు ఒళ్ళు జల్లమంటున్నా అయ్యో
అక్కలారా ఎంత పాపానికి తెగించి అక్క ఇయ్యాల నన్ను కోపం వదులుకోమయ్యా అని అంటదా అమ్మా అది రామా అని పోరామా అయ్యా పోరామా అది రామా అని పోరామా అయ్యో నా తల్లు రారా ఎంత మాట నందిరా అయ్యో నా తల్లు రారా ఎంత మాట నందిరా అయ్యో నా తల్లు రారా పాండవాల వంశారా కోడలు లేడే పాండవుల వంశారా కోడలు లేడే పాటల కూరల్లా దేని వల్ల పాపానికి తెగించి పట్టరా రాతమైన మక్కు వాడా ఎంత పాపి రాతరా రాతమైన మనవాడా అయ్యో అక్కలారా ఇవాళకి నాది ఎదుగనా బతుకు చెయ్యల నేరం మీద పడ్డారంటే ఎల్ల నన్ను కోపం ఇష్టం చేయమంట అయ్యా నీ పిలుపుండవైందా దిక్కరా నీ గుళ్ళె పోతున్నారా అయ్యా రాజు ఎవరో రాజుతో ఒకరంతా నేను ఎన్న రాత్రి గడపన్నా సాదాని రాగడ వాళ్ళలో రాత్రి కలిగినారా నాదా నాకు నేను గట్ట వచ్చిందా అయ్యో నాకు నేను బాగా నచ్చలే నారా పెద్దలు చెప్పిన మాట పెరుగన్ను తట్టుము అన్నరే అయ్యా మాకు పెద్దలు 3 సార్లు చూసి ఓ నానా ధర్మకాలం లోపల నువ్వు పని చేస్తున్నయ్యా నానా ఎంత చెట్టా కడిగాల నా దగ్గర పడితే నానా ఎంత చెట్టా కడిగాలా ఎంత చెత్త కడిగిన నా దగ్గర కలిసిన వస్తుంది ప్రేమతో నానా నువ్వు నేను నేనే ఉంచుతా మనలే నేనే వాయి పడలే కడుప వద్దనాయి కొడుకు ఉంటుందో బిడ్డ ఉంటుందో తెలవరాయే ఈ అల్ల భోగ వల్ల ఇంటికి వచ్చే నానా చెడు పని చేయమని వచ్చినా ఓదేవా తింటారానే గుళ్ళమన్ను వచ్చినా ఓదేవా తింటారా రూపాల కన్నీరే ఇద్దరా కలకాల రూపాల రూపాల దేవి కన్నీరు తీస్తాంటే ఏడిసిన ఊకుండే ప్రసక్తి లేదే రాజు వరాలు ముత్యాలు ఇచ్చిపోయింది అని చెప్పి ఆ పిల్లని ఏనాడు కనుక రూపాల దేవి రూములో కూడా దూరతండ్రు రాజు ఎవరు అందరూ
అగో నీతో రాత్రి గడుపుతాడే నువ్వు ఏడిచినా తప్పది నీకు తుడిచినా తప్పది అరటాకు పోయి ముళ్ళు మీద పట్ట ముళ్ళ చారటా మీద జరిగే ప్రమాదం నీకేనా అని చెప్పి ఆ భోగమసులు పైసలు తిన్నారు కాబట్టి బయట తలుపులు వేసి ఆ భోగములు వండుకుంటాను ఆ పిల్ల రూపాల దేవి ఓ భగవంత అచ్చే రాజవరు ఈ లోకిళ్ళకు రావద్దని లోపల పెడ వేసుకున్నది కలకల కలకల కన్నీరు ఇస్తాను రూపాల దేవి కథ ఇట్లా ఉండని రూపాల కన్నీరు ఎండిపోయిన గాయలైతే డల్లవాడబట్టగట్టరా ఇంటి కొండల వేడల్లో ఇంటి కొండల వేడల్లో కళ్ళు వాడాలి రావాలా కొట్టిన దేవతుల్లారా దేవజంగా దేవజంగా ఎకల్లా యుతేరా అయ్య జంగా ఎకల్లా యుతేరా పరమాత్మ వినా మల్లె పూలు వాడగొట్టే వరకల్లా పరమాత్మ లోకాల దగ్గర కళ్ళ యుక్తులడు దేవజంగమయ్యా ఎవరి కన్నీరు ఏర్పడి ఎత్తున కుడి కన్ను కాడక పెట్టిండు ఎడవ చేతుల కసరు శ్రీ కిందేడు లోకాల మీద మధ్యలోక మాలోకం చెప్తుంటే మరి బొగల్లింగ పల్లె లోపలగా పిల్ల రూపాల దేవి కంటికి ఎదురు కంటిని ఇస్తున్నది ఎందుకు బాధపడుతుంది చూసేవారు కల్లా కన్న కొడుకు భూపాలకరుడు కన్న తల్లితో ప్రేమ ఎదుటానికి వెళ్ళిపోతున్నాడు కన్న తల్లితో పాపం చేసడానికి వెళ్ళిపోతున్న భూపాలకరుడు కన్న తల్లితో పాపం చేస్తే కైలేసం ఉంటదా అదుంటది కదులుతుంది కైలేసమే కాలిపోతుంది ఎంత మూతవా కన్న కొడుకు తల్లి దగ్గరికి పోవద్దు పార్వతమ్మ సేరెంటి గడియాల అసలే పారదం ముంచేది గడియల ముద్దు పార్వతమ్మ పిల్లగాడు భూపాలకరుడు తల్లితో ప్రేమ ఎంచడానికి వెళ్ళిపోతున్నాడు పిల్లగాడు గట్ట మనం వెళ్ళిపోవాలి పిల్లగాడిని ఆపాలి నువ్వు ఆ అవతారం ఎత్తు నేను లేక అవతారం ఎత్తుతా నువ్వు ఆ అవతారం మీద ఆ పిల్లగాడి గట్టం వెళ్ళిపోదామని పార్వతీ పరమేశ్వరుడు చలో అయ్యే సంగ దేవతంగా ఆ పిల్లగాడు భూపాలకరుడు చేతో లోపల పార్వతీ పరమేశ్వరుడు దానాడు ఆవులేగా అవతారం ఎత్తి ఆవులేగే అవతారం ఎత్తి దానాడు పిల్లగాడు చేతో లోపల అవి తోక తోక కలుపుకొని పిల్లగాడు చెత్తలో వండుకుంటున్నాయి పిల్లగాడు చెత్త లోపల ఆవులేగే వండుకుని పిల్లగాడు భూపాలకరుడు అట్లా అత్మరాత్రి కలిగి గాంధారు పిల్లగాడు భూపాలకరుడు చల్లితో కాపుల్ల గుర్ర వేసుకొని గుర్రం మీద కూర్చోని గుర్రం పడే తండ్రి గుర్రం మీద పడే బలవతా ఉండడా భూపాలకరుడు గుర్రం మీద కూర్చొని పొడితే పొద్దులే మిలిగే తీరాడి తిరుమల గంట చోటోలే ఆ పిల్లగాడు భూపాలకరుడు వెళ్ళిపోతుంటే వండుకున్నప్పుడు ఆ గుర్ర మీదకి వెళ్ళి నువ్వు రావు లేకుండా ఇక్కడ దాటుకోగా ఎందుకంటే నువ్వు ఆ అవతారం మీద ఉన్నది పార్వతమ్మ లేకుండా అవతారం మీద ఉన్నక్కడ శివుడు ఏమన్నాడు అమ్మ అమ్మ ఎవరో కర్ముడే దుర్మార్గుడు అమ్మ నా తోకలు ఒప్పుకొని వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఆ రూపం మీద ఉన్న ఆడిల పార్వతమ్మ ఏమంటుంది కొడక ఎవరో కాదు కర్ముడు దుర్మార్గుడు కన్న తల్లి కన్న తల్లితో పాపనే వెళ్ళిపోతాడురా మరి మాట్లాడని ఆవు మాట్లాడలేక మాట్లాడుతుండేవి నేను కన్న తల్లితో పాపం చేస్తానని ఎందుకు పోతున్నా
భోగంతో పాపం చేసడానికి వెళ్ళిపోతున్నా ఆవులే కన్న మాట పిల్లగాడు పట్టించుకోక ఆ గుర్రం మీద కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. గుర్రం మీద మరే భాగవతం గుర్రం మీద కూర్చొని పిల్లగాడి వెళ్ళిపోతుంటే ఆవులేక అవతారం మీద పార్వతి పరమేశ్వరు మళ్ళా చూసి పిల్లగాడు చెప్పి తింటున్నాడే బామ్మ పార్వతమ్మ నువ్వు గొర్రె అవతారం ఎత్తు నేను గొర్రె పిల్ల అవతారం ఎత్తుతా పిల్లగాడు తోలకులు మళ్ళా వండుకుందాం అని పార్వతమ్మ గొర్రె అవతారం ఎత్తింది. ఆ శివుడు దేవసంగయ్య గొర్రె పిల్ల అవతారం ఎత్తి పిల్లగాడ తోలోపల తోక కలుపుకొని గొర్రె పిల్ల వండుకుంటుండే గొర్రె పిల్ల వండుకున్నప్పుడు పిల్లగాడు కాపు బాలకరుడు గొర్రె పిల్లని చూసిండు గొర్రెని చూసిండు ఈ గొర్రెంటే నాకెంది గొర్రె పిల్లుంటే నాకెంది అని గుర్రం మీద ఉన్న పిల్లగాడు గానాడు లోపల గొర్రె వించెల్లి గొర్రె పిల్ల వించెల్లి అంటకుండా తిరిగిపోతున్నది కాదు నాయన. గొర్రె పిల్ల కన్నా వచ్చింది అమ్మ ఎవరో అవి గుర్రె మీద వెళ్ళిపోతాడు. అమ్మ నా తోకలుకుండా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడే. ఆ గొర్రె పిల్ల మాత్రంగా ఆ గొర్రె చూడు ఆ పర్వతం ఆ గొర్రెపు మీద ఏమంటుంది ఎవరో కాదు కరుపులు దుర్మార్గులు తెలిసి తెరవలేక కాంత పాపనే వెళ్ళిపోతాడు కొడుక కరుముడు అనగా ఆ పిల్లగా శివుడు పెట్టిండు. ఆ పిల్లగా శివుడు పెట్టి అనుకుంటూ అదే ఇదేమి చిత్రం ఇదేమి కలిమ ఇవ్వరాక ఆవు లేక అడ్డ వచ్చింది. ఇప్పుడు గొర్రె పిల్ల అడ్డ వచ్చింది. ఆ పిల్లగాడు బాలకరుడు కానాడు లోపల గొర్రెన్న పట్టించుకోలే గొర్రె పిల్లన్న పట్టించుకోక వెళ్ళి పొంగ పార్వతి పరమేశ్వరుడు చూసిళ్ళు. పార్వతమ్మ వాడు మన మాట ఇంటలేడు మనం నిజ అవతారం ఎత్తక తప్పదమ్మ అని పార్వతి పరమేశ్వరుడు నిజ అవతారం ఎత్తి పరపరపరమండి దేవుని ముంగడు ఏరవత్తులనే ఓ రామ రామ. పార్వతి పరమేశ్వరుడు పిల్లగాడు ముంగడు రాంగ పిల్లగాడు కళ్ళ విషుడు భూపాలకరుడు స్వామి పెద్దలారా ఎవరయ్యా మీరు ఎవరేమంటున్నావా ఎవరో కాదు కొడుకు మేము ఎందుకంటే చూడు అటువంటి పార్వతమ్మ పరమేశ్వరం ఎరవచ్చు మేము నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఇటు భోగవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా నేను. భోగవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నావా? ఎందుకు కొడుక? ఆ భోగవాళ్ళ ఇంటి కాడ అమ్మాయి మనసు పడ్డా దానితో పాపం చేసడానికి వెళ్ళిపోతున్నా. ఏమి రాకూడక భోగవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నావు కాక రూపోతున్నది రూపోతే అంత సన్నదులోకి వెళ్ళిపోతానంటున్నావు కానీ కొడక జరిగిన కథ అంతా నీతో చెప్పుతున్న కొడక భోగవాళ్ళ ఇంటి లోపల ఉన్నది ఎవరో కాదు ఆయన నీ కన్న తల్లి ఉన్నదిరా నాకన్న కొడక. పిచ్చి మాట ఎందుకు మాట్లాడుతున్నారయ్యా? భోగవాళ్ళ ఇంటికాడ ఉంది మా తల్లి ఎట్లా అవుతుంది? ఆమె మా తల్లి కాదు, మా తల్లి మా ఇంటికాడనే ఉన్నది. కొడక ఎందుకంటే చూడు మీ ఢిల్లీ వచ్చినప్పుడు పట్టణం లోపల చూడు అటువంటి మీ తాతలు ఉన్నారు 5 తాతలైనా ధర్ముడు అర్జునుడు ఎందుకంటే భీముడు అవి ఎందుకంటే చూడు సహాదేవుడు 5 నీకు ఎందుకంటే చూడు తాతలు ఉంటే అవి నువ్వు కన్నా నీ కన్నా తాన్ని నిన్ను కన్నా కన్నా తాన్ని అటువంటి రంపాల కేశవగా రంపాల కేశవ కొడక రంపాల కేశవుడు మీ నాన్న చూడు రమ్మ కళ్ళలో వచ్చినా నువ్వు కట్టండి నేను పెళ్లి చేసుకుంటున్నా అని అవి మీ నాన్నకు మీ తల్లికి కళ్యాణం అయింది నాగవెల్లి కాలేదు. నాగవెల్లి కాక ముందుగా రమ్మ మీ నాన్న అటువంటి ఎత్తుకొని వెళ్ళిపోయింది కొడక అది ఒక దిన వందు మీ నాన్న నుండి అటువంటి ఒక మొదటి రాత్రి కలిపినందుకు మొదటి రాత్రి లోపల నిన్ను ఓడిగట్టిన నేను ఓడిగట్టినందుకు మీ తాతలు ఏమి చేసి నువ్వు కొడుకు లేని ఎడలోప గిట్టెట్లయిందని మీ కనతలు అటువంటి లేని బాధ పెట్టి అడవి లోపల సాగదోలింది కొడక కొడక అడవి లోపల మీ కన్న తల్లి రాగా కన్న తల్లి గడప పుట్టిన కొడుక పుట్టిన తర్వాత భోగమోళ్ళు ఏమి చేసిండు ఈ పిల్లగా నాకేం
దూరం బారేసి మీ కనతల్ని తోలుకొని భోగములు వెళ్ళిపోయిల్లురా భోగములు వెళ్ళిపోయి కాబట్టి భోగములు మీ తల్లి ఉన్నది నువ్వు చిన్నగా ఉన్ననాడు బ్రాహ్మణి బాలయ్య ఏడు వచ్చి కొడకానికి సాగుకున్నాడు బలే నాగయ్య బలే నాగమ్మ ఏడు వచ్చి నువ్వు సాగుకున్నాడు గాలు కన్నతల్లి అనుకుంటాను వాడు కన్నతల్లి కాదు భోగం వల్ల మాడ మీద ఉన్నది కామనే మీ కన్నతల్లి కొడక పార్వతి పరమేశ్వరుడే అవ్వా పిల్లగానికి మాట చెప్పంగా పిల్లగానికి జాలుకున్న జల్లు అంటున్నదవ్వా గుండెలకు బిల్లు అంటున్నది నేను కన్న తల్లితో పాపం చేయడానికి వెళ్ళిపోతున్నా ఎంత పాపస్తున్నైపోతుంది అవ్వా అప్పుడే పిల్లగాడు ఏమనుకున్నాడు భూపాలకరుడే అవ్వా స్వామి పెద్దలారా ఏడికెళ్ళి అంతరయ్యా ఎక్కడికెళ్ళి మీద అంతరయ్యా పాదం పట్టుకుంటా ఎవరో పెద్దలు వచ్చి వాళ్ళ పాదం పట్టుకుంటా అని చెప్పి దేవతలే నాదక ఏదో వచ్చిన తల్లి అక్కడ నాకు జాడ పిల్లని చెప్పి నందానందానాము పిల్లతోటి రూపపెట్టిన దేవుడు అయ్యా దేవుడు అని మీ పైన కొలి ఓం శివశంకర 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 శంభో హర హర నమో నమో 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 ఎప్పుడు చేయాలే నీ కొరకు ఎప్పుడు తేవాలే నీ సేవకు ఎప్పుడు చేయాలే నీ కొరకు ఎప్పుడు తేవాలే నీ సేవకు ఎప్పుడు తేవాలే నీ సేవకు ఎప్పుడు తేవాలే నీ సేవకు స్వామి పెద్దలారా స్వామి పెద్దలారా ఇప్పుడు మా తల్లి అంటే నా తల్లి మేడలేమవుతా నాకు జీవించి దీవెన పెట్టమని చెప్పి పార్వతి పరమేశ్వర దీవెన తీసుకున్నాడు పిల్లగాడు భూపాలగరుడు ఎంత మోసమాయే నా తల్లి దగ్గర వెళ్ళిపోతాను భూపాలగడు గుర్రం మీద కూర్చోని మనమితో ఇకరుండాము దింగలెళ్ళేరా చెప్పరుండాము దింగలెళ్ళేరా ఓ రంగసాని మేడలు ఎప్పుడు ఏరవస్తున్నాడు రంగసాని మేడ కట్టవరకల్ల కన్న తల్లి తలపేసుకుల్లో విల్ల ఉన్నది ఆ రంగసాని ఇంటికాడ పిల్లగాడు ఎప్పుడు ఏరవచ్చిండో నీళ్ళలో ఉన్నవే నామా కలుపు తీయరాదే నామా కలుపు తీయవాడు పిల్లగాడు భూపాలకరుడు అట్లా డోరు వంటమంటే నారాయణ భగవంత ఈ వల్ల ఈ రోజున ఏ భగవే రాజు వచ్చినవా నన్ను ప్రాపంచని బట్టి బాధ పెట్టడేమో ఈ భూములు నన్ను రోజులు కట్టి భగవంత భూముల మీద మన్నవారా
ఈ రాజు ఏరవస్తే అవి నన్ను త్రాపజేయమని పట్టి బాధ పెడుతున్నాని అగో నాడు కాదు ఏరవచ్చి అడవిలో రూపాల దేవిరా కాలు మొక్కుతారా అన్న ఈ కడపలో కలవెళ్తారా అన్న దాన్ని కాదన్నా రాజానికి రాజులే అన్న నా రాజరాజు అన్న చేతులు వెండిరా నువ్వు అన్న ఈ గోవులు నన్ను ఆదుకున్నారన్నా నువ్వు జోడించి అన్న నన్ను పాపం చేయమని బట్టి బాధ పెట్టు అన్న నీ బంధ మాత్రం వెళ్ళిపోయా అన్నయ్యా అయ్యో నా తల్లి అవ్వా నిన్ను ఎవరు అనుకున్నావు నీ కన్న కొడుకునే అవ్వా నీ కొడుకు భూపాలకరణి ఎర వచ్చినా అమ్మ డోరు అవ్వా అవ్వ నేను ఎర వచ్చింది అవ్వా నీ కన్న కొడుకు రుణి నావా నువ్వు నాకు తల్లివే నావా డోరు తీయరాదే నావా అమ్మా కొడుకున రూపాలదేవి భగవంత తలుపు తీస్తా ఉండే కొడుకును కళ్ళ చూసింది నువ్వు నా కొడుకువా నా గర్భాన ఉంటున్నావా నీ పేరు భూపాల గరుడు వంటివా అయ్యో నా తల్లి అవ్వా నేను ఎవరు ఆడుకోనేవు నీ ప్రేమ ఏం తిన్నావు నా మాట మన్నైపోనేవా నా బుద్ధి పూలు పోనేవు నువ్వు కన్న తల్లి వాడు తెలవలేకవ్వా ఏదో మాట్లాడింది అవ్వా ఆ పార్వతి పరమేశ్వరుడు ఏరవచ్చి అమ్మా నాకు అడ్డము తిరిగి ఇల్లు వాళ్ళ మాట కూడా పట్టించుకోక వస్తే పార్వతి పరమేశ్వరుడు అవతారం ఎత్తి అమ్మా ఎందుకంటే పాండురామయ్య పిల్లలు నేను పుట్టినాక ఆ పాపగారి భోగవళ్ళు నన్ను ఆ చెట్లలో వారేసి భోగోళ్ళు నిన్ను తీసుకొని ఇక్కడికి వచ్చిందంట భోగోళ్ళు ఇంకా పని లోపల ఎందుకంటే బాలయ్యుడు ఎందుకంటే ఆ నాగయ్య నాగమ్మ నన్ను తీసుకొని పోయి సాది పెద్ద ఇల్లు 20,000 పుత్రుడు అయినా అమ్మా నీకు కట్ట వచ్చింది బాధ వచ్చింది ఈ అడవికి ఎందుకు వచ్చినావమ్మా కొడక ఎందుకంటే చూడు కొడుకు ఏమని చెప్పాల కొడక అవి ఢిల్లీ వచ్చిన పులిపట్నం లోపల నాయన అవి మీ నాన్న కళ్యాణం అయింది కొడక లగ్గం ఒకటైంది అని కొడక నాకు లేదురా లగ్గమైనాక కొడుకు కొడక మీ నాన్న చూడు కొడక ఎడికలేరుకోనంత వచ్చిందని నేను దానం పెడుతున్నాను వెళ్ళిపోయిన కొడక దానం పెట్టి ఇళ్ళగా చూడగల మీ నాన్న లేకపాయ కొడక నాన్నలేరా అని నేను కలగల కన్నీరు తీసిన కొడక ఆ ఢిల్లీ చెముడి పట్నం లోపల మీ తాతలు చూడు కొడక ధర్మరాజురా అగో భీముడు అర్జునుడు కొడక అగో నా కొడక నగర చక్రవర్తి అందకన్నా చిన్నవాడు సహదేవుడు ఉన్నాడు కొడక అమ్మల మీ తాతల కలగల కన్నీరు తీసి మీ నాన్న గురించి ఎత్తుకుంటే మీ నాన్న దొరకలేదు ఒకనాడు అసలు రాత్రి ఏర వచ్చిన దగ్గరికి కొడక మీ నాన్న తినంక దగ్గర తీసుకుంటే మీ నాన్న ఏమన్నాడు కొడుకు మీరు రైతులకు ఇంటికాడ చెరువు గట్ట పోయేవే నాకు అమ్మ అని చెప్పిండు ఆకలి అవుతుందన్న అన్నం పెట్టిన అన్నం తిన్న తర్వాత కలిసి కాపురం చేస్తే కొడక నువ్వు నాకు మొలకాయ మనిషి ఉన్నవురా మొలకాయ మనిషి ఉన్నప్పుడు మళ్ళా తెల్లారి వరకల్లా మీ నాన్న లేడురా మీ నాన్న లేకపోయే సరికల్లా మీ తాతలు నేను చెప్పిన మాట నమ్మలేదు నీ కొడుకు వచ్చిందంటే మీ తాత నమ్మలేక అడిగిన కొడుక నన్ను ఓసిండు అయ్యా అది కొడుక రాజానికి రాజు రాళ్ళ మీద దేశం చెల్లెల వెళ్ళి అడిగిలోకి మనం ఏరవచ్చు అడవిలో కొడుక గుడికాడ నువ్వు పుట్టినవా నా కొడుక సీతమ్మ కట్నం కొడుక శ్రీదేవి బాగరా నువ్వు ఉంటలే కావచ్చనుకున్న కొడుకు భోగం వల్ల నాకు అవద్దని చెప్పిల్లు నీ గర్భన కొడుకు ఉంటలేదు బిడ్డ ఉండలేదని చెప్పిల్లురా అమ్మా మనం ఇక్కడ ఉండడు ఎందుకు నువ్వు దొంగవు కాదు లంగవు కాదు కన్న తండ్రి వచ్చినట్టున్నావు కదా కన్న తండ్రి ఎక్కడున్నాడు మరి నీ లంగతనం ఏందో దొంగతనం ఏందో ఇప్పుడే మన రాజ్యం వెళ్ళిపోదాం ఢిల్లీ వచ్చిన పురి పట్టణం లోపల తాతల సంగతి చెప్పుతనే
ఆయన పిల్లగాడు భూపాల గరుడు కన్న తల్లి ఇప్పుడు పెట్టుకోని ఢిల్లీ వచ్చినప్పుడు పట్టం ఆ తల్లిని గుర్రం మీద కూర్చుని పెట్టుకొని పోతానికి ఆనాడు లోపల భోగోలింగయ్య పల్లె లోపల ఆ బ్రాహ్మణి ఎందుకంటే ఆనాడు బలి నాగయ్యకు బలి నాగమ్మకు చెప్పిండు నా రాజ్యం పోతున్నా దేశం పోతున్నా అని చెప్పి ఆ కన్న తల్లి రూపాయలు వేయి గుర్రం మీద కూర్చుంట పెట్టుకొని ఢిల్లీ వచ్చినప్పుడు పట్టం పిల్లగాడు దారి పట్టిండే ఓ రామ రామ ఆడికెళ్ళి రాజురా నల్లరా గురమ్మ రాజు పోతా ఉన్నాడే నల్లరా గురమ్మ రాజు పోతా ఉన్నాడు నల్లరా గురమ్మ గురవోతా ఉన్నాడే నల్లరా గురమ్మ మీద బాలుడు నల్లరా గురమ్మ వెళ్ళిపోతా ఉన్నాడు నల్లరా గురమ్మ ఇక్కడికి దగ్గర నల్లరా గురమ్మ ఎడబోతా ఉన్నాడే నల్లరా గురమ్మ ఢిల్లీ వచ్చినప్పుడు పెట్టం పిల్లగాడు కాలాడు పుడితే తోలు పిలిగే తీయాలి అచ్చనపురి పట్టు లోపల పనవటి భాగవంతురా అట్ల బాలు వదలదేవా రాజబాలుడు ఢిల్లీ అచ్చనపురి పట్టు కన్న తల్లిని ఎప్పుడు పెట్టుకొని ఎప్పుడు ఎరవస్తున్నాడు రూపాలదేవి కొడక రబ్బాయి వల్ల యుద్ధ కొడక భూపాల గనడా ఢిల్లీ అచ్చనపురి పట్టు దగ్గర కొడక మనం ఎరవస్తున్నాం ఇదే కొడక కనవడే ఢిల్లీ అచ్చనపురి పట్టు రా కొడక ఆ కన్న తల్లి రూపాలదేవి చెప్పమ్మా కొడక పాండవల్ల భీమరాజు అనేవాడు నిన్ను లేని పందుల పాలు చేసిందన్న అర్జునుడు ఇటువంటి నక్కల చక్రవర్తి సాదేవుడు నానా పాదులు పెట్టిందన్నవే అవ్వా అక్కడ దాకా పోయి తాతలారా నేను తన్నం పెట్టినా పాట ఉండదు నా మాట పట్టించుకోరు మామలారా నా కొడుకు అంటే నీ మాట వినరే అమ్మ వాళ్ళు పాట వలే రావాలి మనలో తోలుకొని పోవాలని చెప్పి పాండవల్ల భీమరాజు ఎంత పలాకుడు తనంత ఏడంతల పలాకుడు అక్కడ ఒక విత్తు చిన్నది వృక్షం పెద్దది దాని ఆకు పలసిన దాని నీడతలన పంగలతో పడవాని వృక్షం ఆ పిల్లగాడు ఒక భూపాల కరణ కనుక మర్రిని బట్టి ఏనాడు పొలంతో మర్రికి గిరగిర గిరగిర మర్రిని దింపి పిల్లి అచ్చినపురి పట్నంలా మర్రి చెట్టుని ఎదురెత్తున్నాడు రామ రామ మర్రిని మీకు ఇదిరేట వరకల్లో పోయి పాండవులున్న గచ్చిరి కాయగా మర్రి చెట్టు మరంగా పాండవుల కళ్ళ చూసిండు ఏ భీమరాజా విచిత్రం ఎంత మోసం అయిపోయారా ఆ మన కన్నా బలాపుడు ఎవరు కావచ్చు ఇటువంటి కనుక మరి చెట్టుని ఇక్కడ వేసరా ఆ భీముడు ఏమనుకున్నాడు ఏమిటి ఇంత బలాకుని ఇక్కడ ఉన్నా తెలియలేక ఎవడు ఇక్కడ చెట్టు వేసిండు ఇటు దిశ నుంచి వచ్చింది ఆ చెట్టు వచ్చిన దిశకెళ్ళి ఏనాడు కనుక భీముడు పోయేవాళ్ళకల్లా ఆగో చెట్టు చాడుగు పిల్లగాడు ఉండి వచ్చే భీముడిని అందుకొని ఏనాడు కనుక భీముడిని చేతులు వెనక గిరిచి కట్టిన అడవిలో చెట్టు కట్టేసిండు భీముడు పోయి అక్కడనే ఉన్నాడు అర్జున భీముడు వాయి ఇంకా రాపా ఏమిరా పోరా అర్జునుడు పోతే అర్జున్ అక్కడనే కట్టేసిన పిల్లగాడు అక్కడ చక్రవర్తి పోతే ఆ తల్లి ఒక రూపాయలు ఏమన్నది కొడుక మీ తండ్రిని కన్నా తండ్రి నీకు తాత కావాలి తన మంది ఏ తప్పు లేదు కొడుక ఎవరిని కొట్టకు కట్టేయి అగో నక్కడ చక్రవర్తిని కట్టేసిన సాదేవుని కట్టేసిండు అప్పుడు అయ్యో నలుగురు తమ్ములు వారు ఇంకా అత్తలేరు అని చెప్పి ధర్మరాజు అదే దారి పోయేవరకల్లా కట్టడే మీ పెద్ద తాతల కొడుక మీ పెద్ద తాత ధర్మరాజు అంటే రప్పేవాడు గలవద్ద వాడేవాడు కదా నా వీరా తిప్పబడకుండా ఆగురా తమ్ముడా అని అంటేనే భీముడా ఎండుగని లేకపోతే భీముడు కొట్టే దెబ్బలకు కొడక నా కడుపులో నువ్వు ఎన్నడో కలిగిపోదు నా ప్రాణమేడు నువ్వు కొడక జరగనున్న కథ జరగగా పోవురా నాయన ధర్మరాజు ఎక్కడికి రావంగా
కొడుకును పట్టుకొని పోయి ధర్మరాజు కాళ్ళ మీద పడుతున్నానే అమ్మా మామయ్య ధర్మరాజ మీ కోడలు రూపాల దేవిని నా కొడుకు ఇద్దరు భూపాల గనుడే మామా మావలారా నా మాట నమ్మపోతురి ఇవల్లడికి మావలారా నా కొడుకు తీసుకొని మీ రాజ్యం ఏరవద్దన్న నీ కొడుకు ఎక్కడుండో దాడబట్టాల మావయ్య ధర్మరాజుకుండే దగ్గరిల్లుతుంది బిడ్డ ఏమిటి నీ గర్భాల గుడికే ముట్టిందా మరి చెట్టు నీకేసింది నీ కొడుకేనంటే ఏమిటమ్మా భీముడే అంటే భీముడంత ఏడంతర బలాగుడు పుట్టిన బిడ్డ పాండవ వంశంలో బలాగుడు పుట్టిన పర్వాలేదని చెప్పి ఆ కట్టేసిన భీముడిని అర్జున్ని నకుల చక్రవర్తిని సాదేవుని వదిలిపెట్టి అయ్యయ్యో ఇటువంటి ఒక చూడబోతుంటే మరాగో దేవ రంభ దేవలోకి తీసుకొని పోయి పిల్లగాడితో మాట్లాడుతున్నది కదా ఆగో పాండవుల కులగురువు ఇవ్వాలని పిల్లగాడు అడిగితే మా కులగురువు కృష్ణుడు అని చెప్పిండు పాండవుడు కృష్ణ భగవాన్ని పిలిచిండు ఆగో తాత కృష్ణ మరి ఎప్పటికి చూసినవా క్రియా లోకం తిరిగేవని ఎక్కడేమో జరిగిందో తెలుసు మా తల్లి రూపాల బాధపడుతుంది మా నాన్న రంపాల గేజలు ఎక్కడ ఉండే చెప్పు అని అనవరకల్లా మనవాడా నువ్వు అడిగినాక చెప్పబోతే నీ దాడికి మేము దక్కలేమయ్యా ఇక్కడ కాదు అక్కడ కాదు దేవా లోకంలో దేవా మాయలాడి రంభ మంత్రాల రంభ మీ నాన్నను చూసి ఉనిపోయారు చూడలేక శృంగారానికి మీ నాన్నను పట్టుకొని పోయినాని ఆ గోపాల కృష్ణుడు చెప్పినప్పుడు సరేనే తాత నాన్న ఇవల్ల మా తమ్మిని పట్టుకొని తెరవద్దని చెప్పి పిల్లగాడు ఒక మాయ కూడా పట్టుకొని దేవలోకం పోయి ఆగో దేవలోకం లోపల దేవరంభ పిల్లగాంతో సంబరపడి సంతోషపడి ఆటకంట బయలుదేరంగా ఆనాడు ఒక చూడవలసిన పిల్లగాడు కొండ మాయ కూడా దేవరంభ మీరేసి ఆ ఒళ్ళు ఒక సామాన్ మలిసినట్టు మలిసిండు లప లప మొత్తుకుంటాను ఎవరి మీరా అంటే పంపాలే కేశవు కొడుకును నా పేరు ఒక భూపాల ధరడు మా నాన్నని ఇక్కడ తీసుకొచ్చి మా తల్లిని ఇబ్బందులు పాలు చేసిన దొంగరంట అని దేవరంభను మారిన దెబ్బలు మద్దించి మా నాన్నని నాకు ఇవన్నప్పుడే అప్పుడు రంపాల కేశవుని పంపిస్తుంది కానాడు ఒక్క పిల్లగాడు రంపాల కేశవుని తండ్రిని తోలుకొని పాండవుల రాజ్యం ఢిల్లీ వచ్చినప్పుడు పక్షములా అవి వెళ్ళిపోతాంటవా పాలగాడు అయ్యా పాండవుల రాజ్యములు రామ రామ సత్యవంతులకు అదే సరిగం అయితే నాలుగెళ్ళి పాండవుల సరిగలోకం పోయేది ఉన్నది మనవాడా మా తరవు రాలేదు మీ తరలి ఎంకురాడు మీ తరమైంది మనవాడా అని చెప్పి గానాడు ఒక ఢిల్లీ అచ్చినప్పుడు పట్టాన్ని పిల్లగాడు భూపాల గడిని పట్టాభిషేకం చేస్తాను ఇతర రాజుగా ఏ రాజురా అయ్యా రాజవన్న ఏ రాజురా భూపాల గరుడు విజయవంతంగా రాజ్యం వెళ్తున్నాడు రంపాల దేశం రూపాలు కలిసి ఏనాడుగా దశకో ప్రయాణం ఉంటున్నారు వీడికెళ్ళి పోతే పాండవుడికి సర్గలోకం పోయేది అగో రూపాల దేవి రంపాల కేశవ కడగల్ల కష్టాలు కష్టపడి చివరికి సుకో ప్రయాణంగా వాళ్ళు చేరుకున్నట్టుగా మరి వల్ల చనిపోయినా మా రాజు ఒక లచ్చవ్వ గారికి సరిగం దొరకాలి ఆ తర్వాత రాయంగన్న గారికి సరిగం దొరకాలి మరి వల్ల బిడ్డలకు అల్లుళ్లకు కొడుకులకు గోడళ్లకు మనవలకు